హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 360 వ్యూ ఇన్ఫో తెలుగు. రీసెంట్గా ఫోన్పే, గూగుల్ పేల్లో కరెంట్ బిల్ కట్టే ఆప్షన్ తీసేశారు. అయితే మీ సేవలకి, సచివాలయాలకి వెళ్ళే పని లేకుండా మన మొబైల్లోనే ఫోన్పే, గూగుల్ పే సహాయంతో కరెంట్ బిల్ ఎలా కట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఏపీసీపీడీసీఎల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల వాళ్ళు ఏపీసీపీడీసీఎల్ యాప్ని, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వాళ్ళైతే ఏపీ ఈపీడీసీఎల్ యాప్ని, అలానే నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు జిల్లాల వాళ్ళైతే ఏపీ ఎస్పీడీసీఎల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ అయ్యాక యాప్ని ఓపెన్ చేసి క్విక్ పే పైన క్లిక్ చేయాలి. ఇక్కడ 13 అంకెల సర్వీస్ నంబర్ ఎంటర్ చేసి కింద ఏదైనా మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మన కరెంట్ బిల్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. పైన కనిపిస్తున్న పే పైన క్లిక్ చేయాలి. బిల్ డెస్క్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కనిపిస్తున్నాయి. నెట్ బ్యాంకింగ్ ద్వారా కనుక కడితే ట్రాన్సాక్షన్కి 2.5 రూపాయి పడుతుంది ఛార్జ్. డెబిట్ కార్డ్ ద్వారా అయితే బిల్లుకి 0.9% ఛార్జ్ పడుతుంది. క్రెడిట్ కార్డ్ అండ్ అదర్ పేమెంట్ ఆప్షన్స్ అయితే 1% బిల్ అమౌంట్కి ఛార్జ్గా పడుతుంది. భారత్ క్యూఆర్ అయితే 0.85% బిల్ అమౌంట్కి ఛార్జ్గా పడుతుంది. రూపే డెబిట్ కార్డ్స్ మరియు యూపీఐ మెథడ్స్కి అంటే గూగుల్ పే, ఫోన్పేకి ఎలాంటి ఛార్జ్ ఉండదు. మన బిల్ ఎంత వస్తే అంతే కట్ అవుతుంది, ఎక్స్ట్రా ఏమీ కట్ అవ్వదు. కింద ఉన్న టిక్ బాక్స్ పైన క్లిక్ చేస్తే ప్రాసెస్ అవుతుంది. యూపీఐ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా క్యూఆర్ కోడ్ వస్తుంది. మన ఫోన్పే లేదా గూగుల్ పేలో ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు. ఇంతే అండి, చాలా సింపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.